ఒక్కో సమయంలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ టైం నడుస్తుంటుంది. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అనిరుద్ హవా మొదలైంది. ఎందుకంటే కొత్త సినిమా కమిట్ అయిన ప్రతిసారి 5 కోట్లకు పైగా పారితోషికం పెంచేస్తున్నాడు అని. ప్రస్తుతం ఓ తెలుగు చిత్రానికి సంగీతాన్ని అందించడానికి 20 కోట్లకు పైగానే అందుకుంటున్నాడట. అటు ఇటుగా స్టార్ హీరోల రెమ్యునరేషన్ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు రాక్ స్టార్. ప్రతి బాల్ కు 6 కొడుతున్నాడు అనిరుద్. ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇదే జోరును కొనసాగిస్తున్నాడు. మొన్నటి వరకు అనిరుద్ డామినేషన్ కాలీవుడ్ వరకు మాత్రమే పరిమితం. కానీ పారడైజ్ తో మరోసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఆయా షేర్ పాటతో టీటౌన్ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు అనిరుద్. అంతకు ముందు జననాయకన్, ఆ తర్వాత రజనీకాంత్, కమల్ మల్టీ స్టారర్ అనౌన్స్మెంట్ వీడియో, రీసెంట్ గా పారడైజ్ సాంగ్. అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్ ఇలా రిలీజ్ కావడం, అలా సోషల్ మీడియాను షేక్ అయిపోవడం, రికార్డు బద్దలయ్యే వ్యూస్ రావడం ఇప్పుడు కామన్ గా మారిపోయింది. లాస్ట్ ఇయర్ విడాయి ముర్చి, కింగ్డమ్, మదరాసి ఫెయిల్యూర్స్ తో అనిరుద్ కాస్త డల్ అయ్యాడు. కానీ ఈ ఏడాది మాత్రం మళ్ళీ ఫామ్ అందుకున్నాడు. తన బీట్స్ తో టాలీవుడ్, కాలీవుడ్ నే కాదు పాన్ ఇండియానే షేక్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్లే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. పారడైజ్ కోసం 15 కోట్లు అందుకున్నాడని టాక్ ఉంది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించే సినిమా కోసం ఏకంగా 21 కోట్లు అందుకుంటున్నాడట. పెద్ద చిత్రానికి రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ మూవీ కోసం రెహమాన్ 13 కోట్ల రెమ్యూనరేషన్ అందుకున్నాడట. కానీ రామాయణ కోసం మాత్రం 30 కోట్ల పారితోషికంతో పాటు సినిమా విడుదలైన తరువాత వచ్చిన లాభాల్లో నుంచి కూడా వాటా అందుకోబోతున్నాడట రెహమాన్. మరోవైపు మరో తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కూడా దూసుకొస్తున్నాడు. ఇతని బీట్స్ కు యూత్ నుంచి మంచి క్రేజ్ కనిపిస్తూ ఉండటంతో భారీ స్థాయిలో పారితోషికం ఆఫర్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.